ఎవడాడు? సిఐ గారు పిలుస్తున్నారు, రాయండిరా. ఎందుకురా? ఎందుకు అక్కడికి వస్తే తెలుస్తుందిలే, రండి. ఏడు సిఐ గారు అయితే పేగలు చేస్తారా? పదండ్రా. బార్కి ఏడు జరిగింది బాబు, శిస్తు వసూలు చేసుకొని రమ్మని నాయుడు గారు పంపించారు బాబు. పంపిస్తే సిస్టమ్ కట్టం లేదని అడిగాం బాబు, అంతే. ఈ రక్తాలు వచ్చినట్టు కొట్టాడు బాబు. ఎవడరా చక్రపాణి? నేనే చక్రపాణి. ఏం కొట్టావాడికి? నేనేటి కొట్టలేదండి. నా పొలం మీద పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి నన్ను కొట్టారండి. లేదు బాబు, ఈడే కొట్టాడు. చూడండి దెబ్బలు. మా అయ్యి కాబట్టి కార్తను కొట్టినాడు. నేనైతే కత్తాను నరికేసింది. యారా, ఓ పోలీస్ ఆఫీసర్ ముందు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వే కొట్టుంటావు. పదరా పోలీస్ స్టేషన్ కి. పదండి. ఎన్ని పెక్కలు తీసేస్తారో తీసేయండి. కృష్ణమ్మ గారు, రాజుగారు పంపిస్తూ వచ్చాం. స్వయంగా రాజుగారి పంపించారు. ఈ ఎలక్షన్ లో మీరు నా మద్దతు ఇవ్వాలా. రాజుగారు మీకు ఇవ్వమని చెప్పి ఈ 50 రూపాయలు పంపించారు. 5 సంవత్సరాలు మీరు శిస్తు కట్టనవసరం లేదు. అంతేకాదు, మీకు ఏ పని కావాలన్నా రాజుగారే స్వయంగా చేస్తామని చెప్పి మాకు పంపించారు. మీరు నాకు మద్దతు ఇవ్వాలా. రామిరెడ్డి గారు, మీపై నాకు ఎటువంటి శత్రుత్వము లేదు. రైతు సంఘం తరపున మేము ఒక అభ్యర్థిని నిలబెడుతున్నాం. ఆ అభ్యర్థిని మధ్యలో వదిలేసి మీకు మద్దతు ఇవ్వడము భావ్యం కాదు. అలా జరిగితే బతికున్నా సచ్చినట్టే లెక్క. చూడండి కృష్ణమ్మ గారు, రాజుకి రైతుకి అనేక లావాదేవీలు ఉంటాయి. మీరు తప్పకుండా మాకు మద్దతు తెలియజేయాల్సిందే. చూడు కృష్ణమ్మ, నీ మంచి కోసం చెప్తున్నాను. రాజుగారిని ఎదిరించడం అంత మంచిది కాదు. నీవు రైతువే, నేను రైతునే. వాళ్ళ భూమి మీద బాగుతున్నాము. ఆలోచించి మద్దతు తెలియజేయండి. కృష్ణమ్మ గారు, మీకు మర్యాదగా చెప్తున్నా, రామిరెడ్డికి మద్దతు ఇవ్వండి. మళ్ళీ చెప్పను, చేసుకోండి. నమస్కారం, వెళ్ళిరండి. అయ్యా, ఇప్పుడు నువ్వు చేసిన పనేటి నాకు నచ్చలేదు. 10 ఓళ్ళకు పెద్ద మనిషి నువ్వు. 10 మందిలో నీ పరువు ఒకటి పోతుందో అని పళ్ళకున్నాను. 20 ఏళ్ళకి పెద్ద మనిషి నువ్వు. అలాంటిది మన ఇంటికొచ్చే మనల్ని బెదిరించినారంతే. ఏటిది అర్థం? మన కాడే ఎలాగుంటే ఊళ్ళో పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఇనగైతే మన పార్టీ గెలిసిదెలగా. ఇదంతా నీకు తర్వాత అర్థమవుద్దమ్మా. కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళాం ప్రభు. ససేమిరా అన్నాడు. ఏదో బ్రతిమాలాం ప్రభు. అసలు కుదరదనేసాడు. కృష్ణమ్మకి 50,000 ఇచ్చాం ప్రభు. తిరిగి మా మకాన్ని కొట్టాడు. మాకు తల తీసినట్టు అయిపోయింది ప్రభు. అంతేకాదండి, రాజుగారికి నానా మాట్లాడాడండి. ప్రభువులకు మద్దతిచ్చే బదులు చచ్చిపోతే మంచిదన్నాడు. ప్రభువులు స్వయంగా చెప్పారన్నా వినలే. ప్రభు, అంతెందుకు, మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇప్పించండి, మేము గెలిపించి తీరుతాం. 5 లక్షలు ఇచ్చి పంపించండి. అలాగే ప్రభు. గెలిస్తే రండి, లేదంటే మొఖాలు చూపించకండి. మీ మొఖాలు చూపించకండి. ప్రభువుల దయ. మందస జమీను పరిధిలో ఉన్న రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు. ఈ రోజు ఇక్కడికి రావడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. మందస జమీను పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి అయిన పుల్లెల శ్యామసుందర్రావుకు ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. మందస ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రామిరెడ్డి. నేను మన రాజుగారి అభ్యర్థిగా జస్టిస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. రాజుగారు నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి నన్ను గాని మీరు ఓటేసి గెలిపించినట్లయితే రాజుగారిని గెలిపించినట్లే. రాజుగారు మన ప్రాంత ప్రజలందరికీ భూములు ఇచ్చారు. ఆ భూముల మీదే మనం బ్రతుకుతున్నాము. కాంగ్రెస్ పార్టీ వారు రాజుగారి మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. రాజుగారికి మనం ఇచ్చే గౌరవం మీదే మన బ్రతుకు ఆధారపడి ఉందని గుర్తించండి. అందువలన మన ఓట్లన్నీ తెల్లపెట్టిలో వేయవలనని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రాజు రైతే, రైతే రాజు, ఇదే మన నినాదం. గుర్తుపెట్టుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.